ఇక మన జగనన్న గురించి తెలిసిందే. అక్కడ ఎందుకు లోకేష్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఇదంతా చేసింది? ఏదంతా నేనేం చేయలే, నాకేమనిపించింది అది నేను చెప్పిన. ఎమ్మెల్యేస్ని ఎంపీస్ని టార్గెటెడ్గా నేను ఎవరినన్నా ఒక గలీజ్ మాట తిట్టినానా, ఎవరినన్నా ఒక గలీజ్ మాట తిట్టినానా, కూడాలి అదే ఇండైరెక్ట్ గా వెటకారం యాడ్ చేసి, అదే వెటకారం యాడ్ చేసి అంటే ఇప్పుడు నేనేం చెప్పాలా? జగనన్న ఇప్పుడు జగనన్న ఇక్కడ చదివిండి చెప్పు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నీది ఆంధ్రానే. నువ్వు ఎవరినన్నా రాయలసీమలో చూడు, హైదరాబాద్లో చదివిన అప్పటి మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హైదరాబాద్లోనే గడిచింది కదా. ఆయన ఎట్లా మాట్లాడతాడు? ఒక అవ్వకు, ఒక శల్యమ్మకు, ఒక చిటికి, ఒక బుజ్జికి, ఇట్లా మాట్లాడతాడా భయ్యా ఎవడన్నా? యాక్టింగ్ చేస్తున్నావు అని నువ్వే చెప్తున్నావు. నేను మంచోని కాదు, నేను యాక్టింగ్ దిగుతున్నాను నువ్వే చెప్పి అది ప్రశ్నించద్దు అంటే ఎట్లా? అవా బాగున్నావా, చెలి బాగున్నావా, ఇదేంది భయ్యా ఇంత యాక్టింగా? హెచ్పిఎస్లా వాళ్ళ డాడీ చచ్చిపోక ముందు వరకు జగన్ ఎట్లా మాట్లాడుతుండే? ఇంగ్లీష్ ఏంది, అదేంది, ఏం ఒక్కసారి వాళ్ళ ఫాదర్ చనిపోగానే ఆయన ఓట్ల గురించి ఒక 3rd గ్రేడ్ యాక్టింగ్ చేస్తాడు. ఏది షెలీ అబ్బా ఇదేంది మైక్ని తీసుకుని ఇట్లా కొడుతుంటాడు. ఎంత గలీజ్ ఉంటుంది అది. అంటే రేపొద్దున ఏ ట్రంప్గా అనుకో ఎవరికో వాళ్ళకి మా సీఎం బై అని ఇంట్రడ్యూస్ చేస్తా అంటే ఇట్లా కొడతా ఉంటే అది ఎంత చిల్లర్ మేనరిజం, మంచి మేనరిజం అది. అదే చెప్పినా నేను. అవి చెప్తే దాన్ని టార్గెట్ అంటే ఏంది భాష, నువ్వు హెచ్పిఎస్లో చదివినావు, ప్లస్ ఆయన మీద కూడా ఎన్ని కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ కరప్టెడ్ సీఎం అని ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు చాలా చెప్పినాయి. మొన్న ఈడీ హ్యాస్ సీజ్డ్ నియర్లీ 793 crores. దాల్మియా సిమెంట్స్ది, సండూర్ పవర్ది, హర్ష హోల్డింగ్స్ది, వీళ్ళ కంపెనీస్ వాన్నిటివి. సో సరస్వతి పవర్ది చేసిందా లేదా? మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పంపిమంటూ వీడియో పంపిస్తా, ఇక్కడ నా జోబులు ఉంది. యా, సో కరప్ట్ ఉన్న ఎవడు మాట్లాడద్దు అంటే దానికి టీడీపీ నీకు పైసలు ఇచ్చింది అంటే ఇస్తే బాగుండు అని కోరుకుంటాం అంతే. అంతకు మించి ఇక నేను నా రైట్ టు స్పీచ్ వితౌట్ హీనంగా మాట్లాడకుండా, కొడాలి నాని మాట్లాడినట్టు మాట్లాడకుండా, లేకపోతే రోజా గారు మాట్లాడినట్టు మాట్లాడకుండా, వంశీ గారు మాట్లాడినట్టు మాట్లాడకుండా, శ్రీరెడ్డి మాట్లాడినట్టు మాట్లాడకుండా, బోరుగడ్డ అనిల్ మాట్లాడినట్టు మాట్లాడకుండా, తీన్మార్ మల్లన్న మాట్లాడినట్టు మాట్లాడకుండా, నేను ఇంకా చాలా డిగ్నిఫైడ్ వేలో చెప్తా ఉంటేనే మీకు ఇంత నొప్పి వస్తుంది అంటే, ఇంకా నేను వాళ్ళలాగా చెప్పుంటే మీకు ఇంకెంత నొప్పి వచ్చేదో మీరు ఆలోచించండి. సో ఇప్పుడు రీసెంట్గా ఈ పొసాని కృష్ణమురళి గారి అరెస్ట్ కానీ, ఎమ్మెల్యేస్ అరెస్ట్ కానీ బాగా అయింది. జోగోగే వహి కావోగే. నువ్వు ఏదైతే నువ్వు మొక్కోటి వేసి, విత్తనం ఒకటి వేసి మొక్కోటి రావాలంటే అవుతుందా? నువ్వు అంత గలీజ్గా మాట్లాడినావు పవన్ కళ్యాణ్ గురించి, తీసుకెళ్ళి బొక్కలు పడేసారు. రైటా రాంగా? ఇప్పుడు దీన్ని ఎట్లా చూడొచ్చు? రివెంజ్ పాలిటిక్స్ కింద చూడొచ్చు. రివెంజ్ పాలిటిక్స్ ఎందుకు అవుతుంది? రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడైతుంది తెలుసా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కొడాలి నాన్నగారిని గల్లా పట్టి చెంపల మీదకి వెళ్ళి చెప్పుతో కొడితే అప్పుడు రివెంజ్ పాలిటిక్స్ అవుతుంది. అరెస్ట్లు కూడా అదే కదా. ఇప్పుడు అరెస్ట్ ఎట్లా చూడాలంటే రాజశేఖర రెడ్డి గారి స్టేట్మెంట్ ఉంటుండే, చట్టం తన పని చేసుకుంటూ పోతుందని, అట్లా చూడాలా. అంటే ఒక గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేస్ ఏం చేసినా కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేయదు, నెక్స్ట్ గవర్నమెంట్ అప్పుడే చేస్తుంది. అందుకని చేయలేదు. అదే ఇప్పుడు కిరణ్ అని ఉన్నాడు, కిరణ్ చేబ్రోలో అని ఉంటాయి, మన గవర్నమెంట్లోనే కాలే. జగన్ గారు వాళ్ళ వైఫ్ భారతిరెడ్డి గారి గురించి గలీజ్గా మాట్లాడిన తీసి వేసారు, తప్పలేదా? ఆయన ఎంపీలు ఎంత మంచి షోలు ఇచ్చారు. గోరట్ల మాధవ్ అని ఆయన ఎంత మంచి షో ఇచ్చాడు, వాళ్ళ తమ్ముడిని రాజకీయాలకు పరిచయం చేసిండు. సో మీరు ఎంత గలీజ్గా చేసిర్రో ప్రజలు అందుకే మీకు 11 seats ఇచ్చారు. అసలు ఆ 11 seats కూడా ఎట్లా వచ్చినాయో అన్నది పెద్ద డౌట్.
సో మరి ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఆ సింపతి కొంచెం జనాల్లో వర్కౌట్ అయింది. ఇప్పుడు వీళ్ళందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతే ఈ సింపతి వాళ్ళు నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వచ్చే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఎందుకు వర్కౌట్ అయింది సింపతి అంటే ఆయన చెయ్యని నేరానికి, అంటే అక్కడ క్విట్ ప్రోక్రో లేదు, అక్కడ నీకు అవినీతి అన్నది లేదు, అక్కడ ఒక కేసు అన్నది లేదు. కేసు అన్నది లేకుండా ఒక పెద్ద ఆయనని అన్ని రోజులు జైల్లో పెట్టినావు కాబట్టి అక్కడ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ లాంటి లీడరే వెళ్ళి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో అట్లా రోడ్డు మీద నిరసన తెలిపిండు. అది ప్రజల ఎన్ని డబ్బులు ఇస్తే 10 మంది వస్తారు, 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, అన్ని లక్షల మంది ఏది ఇట్లా చేసి ఫ్రీగా. ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? యుఎస్ నుంచి ఎంతమంది వచ్చారు నీకు తెలుసు కదా, ఆంధ్ర పాలిటిక్స్ ఎంత, యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఒక్కడ జగనన్న కోటే. ఈసారి ఆంధ్రాలో అయిన ఎలక్షన్స్ ఎట్లా అంటే ఈడ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని గెలిపినికి ఈడ ఓట్లేసారు, ఆడ టీడీపీని కూటమిని గెలిపినికి ఓట్లేయలేదు, జగన్ని దించని కొట్టేశారు. ప్రతి ఓటు జగన్ని దించనికి వేసారు, అందుకే అన్ని గానం ఓట్లు వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటి వాట్ ఈస్ మీరు అనాలిసిస్ ప్రకారం, మీరు ఇప్పుడు చూసిన దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి రోల్ ఇన్ ద పాలిటిక్స్ ఆబ్వియస్లీ నెక్స్ట్ ఫ్యూచర్ 10 years ఇన్ ఫ్యూచర్ యాజ్ లాంగ్ యాజ్ కూటమితో ఉన్నంత వరకు బాగుంటుంది. ఇండిపెండెంట్గా ఆయన ఎదగడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది. వాళ్ళ పార్టీకి ఒక క్లియర్ విజన్ ఉంటుంది. సంస్థాగతంగా బలపడటానికి, అంటే టీడీపీ లాగా, లేకపోతే వైఎస్ఆర్సీపీ లాగా, లేకపోతే కాంగ్రెస్ లాగా, బీఆర్ఎస్ లాగా బూత్ లెవెల్ మనుషులని రిక్రూట్ చేసుకోవడానికి, ఒక పాలసీస్ ఫేమ్ చేసుకోవడానికి, ఇవన్నీ ఓవర్ నైట్ కావు, ఇవన్నీ కొంచెం టెన్యూర్డ్ ఉన్న పార్టీలు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళగలిగింది. అట్లా సంస్థాగతంగా చాలా బలవంతంగా అవుతారు. అండ్ డెఫినెట్గా ఒక ప్రత్యామ్నాయ ఫోర్స్ లాగా డెఫినెట్గా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. బట్ అట్లీస్ట్ నెక్స్ట్ సీఎం అంటే ఎవరు? నెక్స్ట్ సీఎం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలిసి అయితే లోకేష్ గారు అయితే బెటర్. ఎందుకు అంటే లోకేష్ గారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? లోకేష్ గారు అవ్వాలి. ఇప్పుడు పాలిటిక్స్ వేరు. ఆబ్వియస్గా టీడీపీ నుంచి ఎంతమంది ఎన్నికయ్యారు ఈసారి? చాలా మంది ఎన్నికయ్యారు. ఆల్మోస్ట్ 164లో 134 వరకు టీడీపీ ఎమ్మెల్యేస్. సో ఈ ఎమ్మెల్యేస్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకోరు కదా. సో మజల్ అన్నది లోకేష్ గారికి పెద్ద ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం లోకేష్ గారికి రాజకీయ నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంది. మీరు చూస్తే స్టాన్ఫర్డ్లో MBA చేశారు. హీ డజంట్ టాక్స్ అబౌట్ అ ప్రాబ్లం, హీ టాక్స్ అబౌట్ అ సొల్యూషన్. నేను చాలాసార్లు మాట్లాడిన ఆయన ఏమన్నాడంటే ప్రతి దానికి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉండాలి. బెట్టింగ్ యాప్స్ దాని గురించి కూడా ఇప్పుడు ఆంధ్ర ఇస్ కమింగ్ అప్ విత్ ద రెగ్యులేషన్ కమిటీ. ఆ కమిటీ ఎంత బాగుంటుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చూడు. నశించాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలా అన్నది డిస్ట్రక్టివ్ పాలిటిక్స్. లోకేష్ ఇస్ వెరీ కన్స్ట్రక్టివ్ లీడర్. ఆ కన్స్ట్రక్టివ్ లీడర్తోనే ఒక రోల్ వస్తుంది. అండ్ చంద్రబాబు నాయుడు గారిది కూడా ఆయన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని మేబీ ఆయన వెనకాల ఉండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండి లోకేష్ గారు సీఎం లాగా అయితే డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే లోకేష్ గారు సీఎం అయ్యే కేపబిలిటీస్, ఆ క్వాలిఫికేషన్ అన్నది కొంచెం హైగా అనిపిస్తుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఈ రీగ్రూపింగ్కి, పార్టీని బలవంతం చేసుకోవడానికి కొంచెం టైం కావాలి, ఇమీడియట్గా రాదు. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ కాబట్టి ఆ సంస్థాగత బలం ఉంది ఆల్రెడీ వీళ్ళకి. వీళ్ళు కన్సిడర్ చేస్తే కొంచెం తక్కువ కాబట్టి మేబీ ఆ టైంలో హీల్ అయితే ఇద్దరు కలిపి పవర్ షేరింగ్ అట్లాంటివి ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఆ టైంలో విడిపోయే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తాయి కదా. అయ్యో ఎందుకంటే విడిపోయినా ఏది పడిపోయినా బోత్ ద లీడర్స్ హ్యావ్ సమ్ విజన్. పవన్ కళ్యాణ్ గారిది లీగల్గా సంపాదించిన డబ్బుల్లో తీసుకొచ్చి ప్రజాసేవ చేద్దామని అన్ని కోట్లు వదులుకొని ప్రజాక్షేత్రంలో ట్యాక్సబుల్ డబ్బులు తీసుకొచ్చి ప్రజల గురించి సొంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన పొలిటీషియన్. సో ఆ పొలిటీషియన్ దగ్గర కూడా పైసలు అడిగే చిల్లర జనాలు ఉన్నారు మన దగ్గర, లేరా? సో ఆ పైసలు సంపాదించాలన్నా, ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలన్నా ఆయనకు టైం కావాలి. ఆ టైం ఆయనకు తొందరగా రావాలని కోరుకోవడం తప్ప నేను కూడా సీఎం అని అరవడంలో పాయింట్ లేదు. అండ్ నా దృష్టిలో లోకేష్ గారికి డెఫినెట్గా ఒక విజన్ ఉంది, బాగా చదువుకున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పొలిటికల్ బలం కూడా ఉంది. సో ఆయన సీఎం అవుతారు అని నాకు అనిపిస్తుంది. మేబీ పబ్లిక్కి ఏమనిపిస్తే వాళ్ళే సీఎం అవుతారు. కానీ పక్క మా జగన్ అన్న అయితే అయ్యే లక్షణాలు కనిపిస్తలేవు.
ఒకవేళ బై సపోజ్ వస్తే పరిస్థితి ఏంటి? ఏమవుతుంది పరిస్థితి, మా జగనన్న ఉన్నప్పుడే నేను పోయి రాలే. ఇప్పుడు మళ్ళీ సీదా వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూడా నేను అవసరమైతే వాళ్ళ ఇంటి ముందు కూడా వెళ్ళి నా వ్యూ పాయింట్ చెప్పే దమ్ముంది. అక్కడికి కూడా ఇఫ్ ఐఎమ్ అన్హర్డ్ పోయి పులివెందులకు పోయి నామినేషన్ వేసేంత ధైర్యం కూడా ఉంది. సో పులివెందులో నామినేషన్ ఇండిపెండెంట్ టీడీపీ నుంచి ఇండిపెండెంట్ చేస్తా. టీడీపీ నుంచి ఎందుకు వేస్తా? ఇండిపెండెంట్ కేసి నా వ్యూ పాయింట్ చెప్తా. సో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వ్యూ పాయింట్ చెప్పే వితౌట్ డిస్టర్బింగ్ పీస్ అండ్ ట్రాంక్వాలిటీ. ఐ హోప్ నాకు ఆ చదువు ఉంది, ఆ జ్ఞానం ఉంది కాబట్టి వితౌట్ డిస్టర్బింగ్ పీస్ అండ్ ట్రాంక్వాలిటీ అన్నీ సహకరిస్తే జగనన్న మీద పోటీ చేసి కూడా నా పాయింట్ చెప్పుకునేంత ధైర్యం ఉంది. కావాలంటే కేసీఆర్ సాబ్ మీద పోటీ చేసేంత ధైర్యం కూడా ఉంది. యా. సో జగనన్న దిగిపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? సెల్ఫ్ పరిపాలన, లేదంటే చుట్టుపక్కల ఎమ్మెల్యేస్ సరిగ్గా సెల్ఫ్ గోల్స్. పబ్లిక్ని బిచ్చగాళ్ళు నేను ఒక రాజు అనుకొని పబ్లిక్కి చిల్లరేసి, మన తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, కుండలు పెట్టి బిందెలు దిగిపోవడానికి. ఆ పనులు చేస్తే పబ్లిక్ ఏం అప్పటిలాగా పిచ్చోళ్ళు కాదు, కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోయేది చూసిరు. సో ఆయన ఉన్నప్పుడు చాలా తక్కువ సార్లు ఆంధ్ర విజిట్ చేసిన మీరు ఇప్పుడు ఎక్కువ ఆంధ్రాలోనే కనిపిస్తున్నారు ఎందుకు? అరే అట్లా అని కాదు, ఆయన ఉన్నప్పుడు ఏం తక్కువ పోలే. అప్పుడు ఇప్పుడు నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అండ్ ఆయన రూల్లో బాలే, అక్కడ పోతా ఉంటే కూడా అన్యమత ప్రచారాలు, ఎంప్లాయీస్లలో కూడా వేరే వాళ్ళు, అది కూడా మన జగన్ అన్న రిలీజన్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటే మన దేవుడు శానిటీ దెబ్బతీసారు అన్న బాధ ఉంటే అందుకని ఎక్కువ పోలే. ఇప్పుడు ఆ బాధ లేదు కాబట్టి ఎక్కువ పోతున్నాం.